నమస్తే. మన కేసీఆర్ గారు పుత్రరత్నం కేటీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని పే సీఎం అని, ఛాలెంజ్కి రాలేదని, చేతగాని సీఎం అని మాట్లాడుతున్నారు. మీ నాన్నగారు ట్యాపింగ్ సీఎం, నువ్వు హీరోయిన్లను ట్యాప్ చేసినావు, నువ్వు ఈ కాలేజీలో అవినీతి చేసినావు. మీ ప్రభుత్వం కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి చేసి ప్రజల ధనాన్ని మీ వ్యక్తిగత అవసరాలకు వాడుకొని ఇలా రాష్ట్రాన్ని లూటి చేసిన అంశాన్ని ప్రజలు గమనించారు కనుకనే మిమ్మల్ని అసెంబ్లీ పార్లమెంట్లో ఓడగొట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం అప్పచెప్పి, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఛాలెంజ్కి రాలేదు, చేత కాలేదు, దద్దమ్మ సీఎం అని మాట్లాడుతున్న జ్ఞానం ఉందా? కేసీఆర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీ కొడుకుకి కాస్త పరిపక్వత నేర్పి మెచ్యూరిటీ వచ్చినాక రాజకీయాలలోకి పంపిస్తే బాగుంటుంది. తండ్రి ఉండు కదా అని చెప్పి ఎమ్మెల్యే అయ్యి, పార్టీ ఉంది కదా అని చెప్పి మంత్రి అయ్యి, నువ్వే నీ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వగానే లీడర్ అయ్యింది అనుకుంటున్నావు. మీ కొడుకు ఇంకా లీడర్ ఏం కాలే, ఇంకా తండ్రి చాటు పిల్లోడు లాగానే వ్యవహరిస్తున్నాడు. కేటీఆర్ గారు మేము ఒకటే అడుగుతున్నాం, మీ నాన్న ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పనిచేసింది కదా, ఏ రోజన్నా ప్రతిపక్ష నాయకులు ఓ ప్రజల సమస్య మీద ఛాలెంజ్ చేస్తే ఏనాడన్నా మీడియా ముందు అటెండ్ చేసిండా? ఏదైనా ప్రెస్ క్లబ్లోకి వచ్చిందా? పోనీ ఆ సెక్రటరీ అసెంబ్లీలో ఏమైనా టైం ఇచ్చిండా? అంటే మీరు సీఎం ఉన్నప్పుడేమో రాజు లెక్క వ్యవహరించాలి, పక్క పార్టీ వాళ్ళు సీఎంలు ఉన్నప్పుడు మీ కింద మళ్ళీ తొత్తు లెక్క ఉండాలా? జ్ఞానం లేని మాటలు మాట్లాడుతుండు కేటీఆర్ గారు. అరే, పిసిసి ప్రెసిడెంట్ హోదాలా రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ విషయంలో నీకు వైట్ ఛాలెంజ్ చేసింది కదా, ఆ రోజు నువ్వు మంత్రి ఉన్నావు కదా, ఆఫ్టర్ మంత్రి ఉన్న నువ్వే రాలేదు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎట్లా వస్తాడు ఆ ప్రెస్ క్లబ్కు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకా అధికారం పోయినా కూడా మీ అహంకారం తగ్గలే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు, అంటే కింది స్థాయి కార్యకర్తలు చాలా జెన్యున్గా ఉంటారు, సాధారణ కార్యకర్తలకు మేము ఒకటే చెప్తున్నాం, మీ కేటీఆర్ను నమ్ముకుంటే ఈ పరిపక్వత లేని మాటలు, పరిపక్వత లేని పని లేని చేష్టలు చేస్తే పార్టీ అందపాతలానికి పోతుంది, మీ భవిష్యత్తు గల్లంత అవుతుంది. అందులో కార్యకర్త కాంచెల్లి సిన్సియర్ గా సీనియారిటీగా పనిచేసే నాయకులకు కూడా మేము ఇది హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే పరిపక్వత లేని నాయకుని వెంట పోతే మీ జీవితం ఆగమవుతుంది. ఒక బోటు నడవాలంటే దాని డ్రైవర్ మంచోడు అయి ఉండాలి, ఈ పార్టీ నడవాలన్నా కూడా దాన్ని నడిపించే నాయకుడు మంచోడు అయి ఉండాలి, పరిపక్వత చెందిన మెచ్చుకున్న నాయకుడు అయి ఉండాలి. మీ కేటీఆర్ గారికి హీరోయిన్ ఫోన్లు ట్యాప్ చేయడు, లేకపోతే అవినీతి చేసుడు, దందాలు చేసుడు, వచ్చిన డబ్బులతోటి గుంపులు పెట్టుకొని లొల్లి పెట్టుడు తప్పితే వేరే ఏం లేదు. నిన్న 10 మంది గుంపులు వేసుకొని ప్రెస్ క్లబ్కు పోయి మేము ఛాలెంజ్ చేసినాం, రాకుండా ఢిల్లీ కురికిండు. ఎందుకు పోయినంటే తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టడానికి క్రీడా శాఖ మంత్రిని కలుస్తానికి పోయాడు. తెలంగాణ ప్రజల అవసరాల కోసం కేంద్ర మంత్రితో కలుస్తానికి పోయాడు. ఏనాడన్నా మీరు పోయి కేంద్ర మంత్రులు కలిసిన ఆలోచన పని ఉండుంటే ఢిల్లీకి ఎందుకు పోతారో తెలిసేది. మనం ఎన్నడున్నా సినిమా తారాలు పట్టుకొని టూర్లో పోడే కదా, మీకేం తెలుస్తుంది? అందుకనే మేమేం చెప్తున్నామంటే, ముఖ్యంగా కేసీఆర్ గారికి మీ కొడుకు ఇస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వండి, కొంత మెచ్యూరిటీ రేపు రాజకీయాలకు పంపించండి. కేటీఆర్ గారు మీకు కూడా మీరే ఛాలెంజ్ చేయాలి, నువ్వే పెద్ద మనుషులు కావాలి, నువ్వే హీరో కావాలనుకుంటే మీ నాన్నను ఉంచుతావా లేకపోతే ఒప్పించుకుంటావా? ప్రతిపక్ష హోదా తీసుకొని అసెంబ్లీకి వచ్చి ఛాలెంజ్ అయ్యి, ఆ రోజు అసెంబ్లీలో నిండు సభలో చర్చ చేయకపోతే తెలంగాణ ప్రజల ముందట అప్పుడు ప్రభుత్వాన్ని దోషం నిలబెడతావా, ముఖ్యమంత్రి దోషం నిలబెడతా? ఫస్ట్ మీ నాన్నగారిని ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్లని, ఈ తీట మాటలని, చిల్లర రాజకీయాలని తర్వాత. ఎందుకంటే విచారణ సంస్థలు చేస్తున్న మీ అవినీతి అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ అయినా, ఈ కార్ రేస్ అయినా, కాళేశ్వరం కేసు అయినా, ఈ తదితర కేసులు ప్రజలకు వెళ్ళిపోతున్నాయి కనుక ప్రజల ఇన్సెంటివ్ డైవర్ట్ చేయడానికి, వాళ్ళ ఆలోచన విధానం మార్చడానికే నీ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావు. తస్మత్ జాగ్రత్త. ఎవరి మీద మాట్లాడి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. మీ చేష్టలు బాగుంటే కార్యకర్తలు ఉంటారు, పార్టీ ఉంటుంది. మీ ఇంటినే మెచ్యూట్ లేకుండా చిల్లర మాటలు, చిల్లర రాయకాలు చేస్తే పార్టీ భూస్థాపితం అవుతుంది, అందులో నువ్వు కూడా భూస్థాపితం అవుతుంది అనేది హెచ్చరిస్తున్నావు.